అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. 1/70 యాక్ట్ను సవరించాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఏజెన్సీలో బంద్ నిర్వహిస్తున్నారు. రాజకీయ, గిరిజన, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, జేఏసీ నేతలు బంద్లో పాల్గొన్నారు. గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతోందని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 1/70 యాక్ట్ సవరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. టూరిజం ముసుగులో గిరిజనుల హక్కులను కాలరాయొద్దని స్పీకర్ గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజన సంఘాలు. ఆదివాసుల ఐక్యత రేపు జరిగే బంధం చేపట్టం చేయండి. వ్యాఖ్యలను ఖండించండి. వ్యాఖ్యలను ఖండించండి. ఆదివాసుల ఐక్యత ఆదివాసీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ బంద్ సంబంధించి కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. కార్తిక్, గిరిజన చట్టాలను సవరించాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యల మీద గిరిజన సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయ్యన్న వ్యాఖ్యలు నిరసిస్తూ ఈరోజు రేపు మన్యం బంద్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం పాడేరులో ఉన్నాము. ఇక్కడ బంద్ ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో పాటు మరికొంతమంది జేఏసీ నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు గిరిజన చట్టాలను సవరించడం ద్వారా మీకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? ముఖ్యంగా మీరు అయ్యన్నపాత్రుడిని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు గిరిజన ప్రాంతంలో మా ఆదివాసీలంతా కలిసి 11-12 అంటే ఈరోజు రేపు బంద్కి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని సంఘాల నాయకులతో, ప్రజా సంఘాలంత నాయకులతో అంతటితో కలిసి ఈరోజు 2 రోజులు బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు బంద్ ఉదయం 4 గంటల నుంచి కూడా ఈరోజు సంపూర్ణంగా విజయవంతమవుతుంది. ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి షాపులు అయితేనేమి అంతా కూడా స్వచ్ఛందంగా మూసివేయడం, అలాగే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపే విధంగా ఈరోజు ముందుకు వస్తున్నారు. ఈరోజు అయ్యన్నపాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మాకు ప్రధాన ఆయుధమైనటువంటి ఈ 170 యాక్ట్ని నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ బంద్ ద్వారా ఈరోజు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈరోజు కేవలం ఈ బంద్తోనే సరిపెట్టాం. రేపు రానున్న కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి మా చట్టాలకి ఏమాత్రం విఘాతం కల్పించినట్లయితే ఖచ్చితంగా మేము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రానున్న కాలంలో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఎటువంటి నష్టం జరుగుతుంది చట్టాలను సవరిస్తే? ఈ గిరిజనులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఈ 1/70 అనేది. గిరిజనులకి 1/70 చట్టం గుండెగలంటిది. అటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఆదివాసీ ప్రజానీకం సిద్ధం లేరని చెప్పి ప్రభుత్వాన్ని మేము ముందుగా హెచ్చరిక చేస్తున్నాం. అయ్యన్నపాత్రుడు గారు చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తను ప్రకటించాలి. ఇది అయ్యన్నపాత్రుడు గారి వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆదివాసీ మనోభావాల్ని కించపరిచారు కాబట్టి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు ప్రభుత్వ వైఖరి అనుకుంటే స్పష్టత చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే 1/70 చట్టాన్ని ప్రభుత్వమే పూర్తిగా ఉల్లంఘన చేస్తుంది. మనం చూస్తున్నాం, గతంలో బాక్సైట్ విషయంలో నిమ్మలపాడు మైనింగ్ టాటా బిర్లా కంపెనీకి గత చంద్రబాబు ప్రభుత్వం 97లో కట్టబెట్టినప్పుడే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్సో నాన్ ట్రైబల్ షెడ్యూల్డ్ ఏరియా అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అయినా అదే ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఈ 170ని వివాదంలో తీసుకొచ్చి గిరిజనులు భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు చలి, తీవ్రమైన మంచు ఉన్న ఆదివాసీ ప్రజానీకం వాటిని లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన్యం బంద్ను జయప్రదం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఆదివాసీ ప్రజానీకం గుండెలు మండి ఈరోజు తీవ్రంగా నిరసన తెలియజేస్తుంటే, మరోపక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో అనంతగిరిలో ఉన్న 2 హైడ్రో పవర్ ప్రాజెక్టుని ఇటీవల కాలం ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడుతూ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
అయ్యన్న పాత్రుడు ఏదైతే గిరిజన చట్టాలను సవరించాలని మాట్లాడారో ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని, అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు అవి వ్యక్తిగతమా లేదంటే ప్రభుత్వ తరపున చేశారనే దాని మీద కూడా స్పష్టతనివ్వాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉదయం 4 గంటల నుంచే బంద్లోని అలాగే వ్యాపారవేత్తలు, అలాగే ఆర్టీసీ బస్సులు, అలాగే వాణిజ్య సముదాయాలు కూడా అన్నీ కూడా స్వచ్ఛందంగానే మూతపడ్డాయని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ జేఏసీ నేతలు చెప్తున్నారు. కార్తీక్. రైట్ స్వామినాయుడు.